ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే. బాపు 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 బాపు. సూపర్ జడ్జెస్ ముగ్గురు ఒక సూపర్ సాంగ్ తో వచ్చేసారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎవరి కిటీలో ఎంత ఉందో చూసేద్దాం. రవి మీ కిటీలో ఉంది 7 లాక్ రూపీస్ అండ్ లాస్యా మీ కిటీలో ఉంది 27 లాక్ రూపీస్. సో మాస్టర్ ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1 వర్త్ 1 లాక్ రూపీస్. ఓకే సో లాస్ట్ ఈ రోజు నువ్వు చాలా ప్రిటీగా ఉన్నావు. సో యు ఓన్లీ స్టార్ట్. నువ్వు ఫస్ట్ పంపించే కంటెస్టెంట్. నువ్వు కూడా చాలా 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 ప్రిటీగా ఉన్నావు. అండ్ సన్నా సేమ్ పెంచ్ అలా కుదిరిపోతుంది కదా గత 2 ఎపిసోడ్స్ గా. అవును అనుకోకుండా. కానీ నాకు ఎందుకో ఊకే లాస్ట్ ఇయర్ సదాన్ కాపీ కొడుతుంది. హలో కాపీ ఎవరు కొట్టట్లేదు, అనుకోకుండా ఇలా జరిగింది అంతే కదా. ఆపండి మీ గోల. ఓకే మాస్టర్. సో ఎలాగో మా తరుణ్ మాస్టర్ కి గోల అంటే ఇష్టం ఉండదు, సైలెంట్ గా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం లాస్ట్ లాగా. సో మా టీమ్ లో కూడా ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు. సో వాడు ఈ రోజు ఏంటంటే తమిళ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి వస్తున్నాడు. వెస్టర్న్ అలాగే ఫోక్ రెండు మిక్స్ చేసి పర్ఫామ్ చేయబోతున్నాడు. దట్టు ఒక మెసేజ్ కూడా ఇస్తాడట. ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలి. సో నేను పంపిస్తున్నాను సుభాన్ రాజ్.
ప్లాస్టిక్ అని. సో హౌ డిడ్ యూ లైక్ ఇట్ తరుణ్ మాస్టర్? గుడ్ మెసేజ్, సూపర్. కానీ నాకు హో బాగా ఉంది అని లేదు. లాస్ట్ లో బిందె కొంచెం మిస్ఫైర్ అయ్యలే, తూకుముడిలే కరెక్టా. దీనికంటే ఇంకా బాగా చేయాలి. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. ఇప్పటి వరకు మాట్లాడిన తరుణ్ మాస్టరే నెక్స్ట్ జడ్జ్ కి వెళ్ళి. She's a boomer, baby, she's gonna make you a dreamer. She's a steamer, steamer, she's a steamer. She's gonna eat you up like a creamer. Hey, part ninne chusi faint ayindi na mind. Kamaleni koma kella pela vattudu. స్వీట్ నీ మాటలతో పెంచమాకు రీసౌండ్. మూడు వస్తే ముద్దులిస్తా మరో 100. నీ కత్తిలాంటి కళ్ళు బేబీ, నీ చూపులోన ముళ్ళు బేబీ, నీ విల్లులాంటి ఒళ్ళు. వెల్కమ్ టు ద షో ప్రదీప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక మాస్టర్ మైదానంలో దిగిన తర్వాత సీనియర్ పెద్ద చిన్నది అంతా చూడకూడదు. అంతే దుమ్ము 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 దులిపి దంచి 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 కొట్టాలి. ఎవరు వచ్చినా సరే, చిరంజీవి గారు కూర్చున్నా కూడా సరే. చిరంజీవి ఏంటి, రజనీకాంత్ ఏంటి, రమ్మని షారుఖ్ ఖాన్ కూడా రమ్మని ఇక్కడే కూర్చొని లేలే వాళ్ళందరూ అసలు నేను వచ్చాను కదా, ఇట్స్ ఓకే. ఎపిసోడ్ మొత్తం ఉండి చూడు నేను ఎలా చేస్తాను. కానీ డీజే లో సెపరేట్ సిగ్నేచర్ తో వచ్చింది, చాలా బాగా చేస్తుంది. అండ్ ఒకసారి మైక్ పట్టుకో. హాయ్ హలో వెల్కమ్ టు సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ డీజే కిరాక్ డాన్స్ షో కో ప్రెజెంటెడ్ బై విలాన్ వెస్టర్న్ డ్రీమ్స్. జడ్జ్ తరుణ్ మాస్టర్, సదా అండ్ శేఖర్ మాస్టర్. మీ చేతులంత పొడుగు ఎందుకే ఇప్పుడు అర్థమైంది నాకు. సూపర్ వండర్ఫుల్ అండ్ గ్రేట్ జాబ్. డీజే కిరాక్ డాన్స్ షో నాకు చాలా బాగా ఇష్టం, కాబట్టి నేను కాసేపు ఉండి సదా మీరు కూడానా ఆ షో చూసి వెళ్తాను. ఓకే సో సదా మీ జడ్జ్మెంట్ సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ గురించి. సుభాన్ రాజ్ నీది లాస్ట్ పర్ఫార్మెన్స్ వన్స్ మోర్ అడిగారు అందరూ, అంత బాగుంది. ఇది కూడా బానే ఉంది కానీ అంతగా లేదు, ఎందుకంటే కాన్సెప్ట్ నీ తప్పు ఏం లేదు దీంట్లో. నువ్వు ఇచ్చిన వరకు నువ్వు చాలా బాగా చేసావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ 2 ప్లేస్లో మిస్ అయింది. బాటిల్స్ పట్టినారు కదా, వాటర్ బాటిల్స్ సింగిల్ లైన్ వచ్చిన తర్వాత చేశారు బాటిల్స్ ఫార్మేషన్, అదొకటి బాగుంది. ఆ బాటిల్స్ ది డీఫైల్ నేను చేశాను, నాకు బాగా నచ్చింది బాటిల్స్ మీరు చేసింది కూడా. సుభాన్ని పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఫ్లూట్ చాలా 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 బాగుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రవి సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ కి నీ దగ్గర ఆన్సర్ ఉందా? డు నాట్ యూజ్ ప్లాస్టిక్ కరెక్ట్ మెసేజ్. ఏమంటావా? చాలా అద్భుతమైన మెసేజ్ అది. సో మా ప్రదీప్ కూడా నచ్చేసింది. సో ఈ సుబ్బయ్య పర్ఫార్మెన్స్ ని డామినేట్ చేయడానికి మా టీం కెప్టెన్ వస్తుంది. మా టీం కెప్టెన్ ఎవరంటే నిహారిక. సో ప్లీజ్ వెల్కమ్ నిహారిక ఫ్రమ్ రవిస్ టీమ్.
సారగులాలి పండు అప్పగించే చిలక కొక్కో అంది గిన్నె కోడి చక్ చక్కో ఎంత వన్నెలాడి ఒక్కొక్కో ముందు ఎంచుకోండి ఎంచుకోండి కిళి మాజారో బళబళి మాజారో కథ కళ్ళి మాజారో యారో మోహెంజోదారో మోహెంజాదారో రవి షెహెంజాదారో యారో యారో నెనపచ్చావే గిరిగచ్చావే ఇరుపెక్కినా తన పుచ్చివే అరే నూరు కోట్ల జనం ఒక్కటైన నీకు పోటీ కనం ఇటు ఒక్కటే అటు ఒక్కటే విడితే గుట్టు మనమొక్కటే సోకు పళ్ళే తిని నిన్ను పట్టి ఆరబెట్టే హని వేళని కుదిపే వర్షం నేను తొలకరినై వచ్చా పెదవితో పెదవికి తాళం వేసి ఒక యుగం ముగించే గడుసు అబ్బా కొక్కో అంది గిన్నె కోడి చక్ చక్కో ఎంత వన్నెలాడి ఒక్కొక్కో ముందు ఎంచుకోండి ఎంచుకోండి కొక్కో అంది గిన్నె కోడి చెక్ చెక్కో ఎంత వన్నెలాడి ఒక్కక్కో ముందులెంచుకోండి ఎంచుకోండి కొక్కో అంది గిన్నె కోడి చక్ చక్కో ఎంత వన్నెలాడి ఒక్కొక్కో ముందు ఎంచుకోండి ఎంచుకోండి కిళి మాంజారో బళబళి మాంజారో కథ కళ్ళి మాంజారో యారో యారో మోహెంజోదారో నువ్వు అహజాదారో రవి షెహెంజాదారో యారో యారో Saw that? वो क्या है तारू मास्टर के हाथ में? पेपर हाँ तो क्या? फाड़ने के लिए क्यों? Why should he tear it? बिकॉज आई डिड नाइस ఓకే సార్ తరుణ్ మాస్టర్ నిహారిక పర్ఫార్మెన్స్ కి మీరు పేపర్ చించాడు ఇప్పుడు తిని చెప్పేసింది కాబట్టి సారీ కెమెరా డిపార్ట్మెంట్, సారీ ఆర్ట్ డిపార్ట్మెంట్, మీ లైటింగ్, మీ సెట్ అడ్రస్ లేకుండా పోయింది. ఈ కాస్ట్యూమ్స్, వాళ్ళు యాక్షన్స్, వెనకాల పీకాక్ పెయింటింగ్స్, దానికంటే బ్యూటీ ఏంటి తెలుసా? జతిన్ వచ్చి సోలో పర్ఫార్మెన్స్ లో దుమ్ము దులిపి దంచి కొడతాడు, కానీ ఇందులో అతను అప్పుడప్పుడు నిహారిక మీద కళ్ళు కరెక్ట్ గా అమ్మాయి పోతుందా లేదా, వస్తుందా లేదా అని చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ కోరియోగ్రఫీ డాన్స్ మాస్టర్ కి Samir, please come on to the stage. Oh, Niharika, Niharika, nuve nadarika, nadarika. Niharika, Niharika, nuve nika. Oh, Niharika, Niharika, nuve nagorika, nagorika. నిహారిక తుమ్నే బహుత్ అచ్చా కియా. థ్యాంక్ యూ మాస్టర్. జతిన్ నువ్వు కూడా బాగా చేశావు. డాన్స్ బాయ్స్ సూపర్ గా చేశారు.
निहारिका, जतिन ने भी अच्छा किया ना? हाँ. तो एक पप्पी दो जतिन को. థ్యాంక్ యూ సదా, మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు చెప్పాలని. ఐ కెన్ సీ ఇట్. ప్లీజ్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ అమ్మాయి స్టేజ్ కి వస్తే ఆ అమ్మాయి నవ్వు, ఆ అమ్మాయి ఫేస్ చూస్తేనే ఆనందం. దానిపైన చేసేది అన్ని బోనస్. కానీ నిజంగా ప్రతి ఎపిసోడ్ కి అమ్మాయి ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్మెంట్. సమీర్, యు ఆర్ అ వెరీ క్లెవర్ కొరియోగ్రఫర్, ఐ మస్ట్ సే దాట్. ఏదైనా చెప్పాలా? చాక్లెట్. అయితే ఇయ్యవయ్యా. నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక నిహారిక నిహారిక నువ్వే నిక. నాకు ఈ పర్ఫార్మెన్స్ లో చాలా బాగా నచ్చింది ఏంటంటే తెలుసా, అది చేస్తుంది కదా, ఎంచుకోండి. చాలా బాగా చేసింది. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. उसके लिए ఓకే, సో శేఖర్ మాస్టర్. చెప్పి 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 బోర్ వస్తుంది నాకే. కొరియోగ్రాఫర్ ఫార్మినేషన్స్ చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ పీకాక్ ఉంది కదా, ఒకసారి షేక్ చేయరా ప్లీజ్. స్నేక్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ స్నేక్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడు, ఆ భయపడతా వచ్చినట్టు. టాప్ లేపేశారు. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓట్స్ చూసేద్దాం. లాస్యా సుభాన్ రాజ్ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేయండి. ఓకే, సో ఫస్ట్ శేఖర్ మాస్టర్ నుంచి వద్దాం. శేఖర్ మాస్టర్ మీరు చెప్పండి. మై వర్డ్ గోస్ టు నిహారిక. సదా, మీరు కూడా చెప్పేసేయండి మీ ఓట్స్. తరుణ్ మాస్టర్. సుభాన్ రాజ్ లేదు, నిహారిక. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పోపో టాపులేసి పోందే పోందే పోపో. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో. చెట్టు మీద మ్యాంగోలో వెంట చక్క ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే. జడ్జెస్, లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి ఫస్ట్ రౌండ్ అన్ని రవి గెలుస్తున్నాడు, కానీ సెకండ్ థర్డ్ రౌండ్ మాత్రం లాస్టే గెలుస్తుంది. ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందా? అవుతుందని అనిపిస్తుంది. 1 lakhే కదా పోనీ, ఎందుకంటే రవి దగ్గర ఓన్లీ 7 + 1 8, మా దగ్గర 27 lakhs ఉన్నాయి. బయట రవి టీం కి ఎంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమ మా ప్రదీప్ ని గుంజుకొచ్చింది. ఒంటరిగా ఉండి నన్ను ఓడించలేక తోడు కోసం ప్రదీప్ ని తీసుకొచ్చాడేమో నా డౌట్. ఏమంటారు? సెకండ్ రౌండ్ లో నేను పంపిస్తున్నా మా ప్రదీప్ ని. మీ ప్రదీప్ డాన్స్ చేస్తాడా?
ఏ ఏ ప్రదీప్ నువ్వు అక్కడే ఉండు. యాక్చువల్ గా ఏంటంటే సెకండ్ రౌండ్ లో ఛాలెంజ్ ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళు టాస్క్ పర్ఫామ్ చేయాలి. సో ప్రదీప్ యాక్చువల్ గా టాస్క్ వాడికి ఇచ్చినా కూడా రివర్స్ నాకే వస్తుంది ప్రదీప్. సో ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఓడిపోతావు, నువ్వు ఫిక్స్ అయ్యి టాస్క్ కూడా రెడీ లేదు అవుతా. లేదు, రవి ఓడిపోతే టాస్క్ నేను ఇస్తాను కదా, ఓకే. అది ఇచ్చినా కూడా మళ్ళీ నా చేతే చేయిస్తాడు వీడు. నేను నీకు మంచి టాస్క్ రాసిస్తాను, ఈ లోపల బట్టి పడుతూ ఉంటుంది. ఓకే సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రవి నీ దగ్గర కొంచెం డబ్బులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. 8 lakhs ఉన్నాయి అండ్ లాస్ట్ ఇయర్ నీ దగ్గర 27 lakhs ఉన్నాయి. లాస్ట్ వీక్ మీరు బ్యాడ్ సాల్సా పర్ఫార్మెన్స్ చాలా ఎంజాయ్ చేశారు కదా, సో వాళ్ళు ఈ వీక్ కూడా వచ్చేస్తున్నారు పర్ఫార్మ్ చేయడానికి. ప్లీజ్ వెల్కమ్ బ్యాడ్ సాల్సా విత్ అ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. Maria, 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 Señorita Maria, 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 baila conmigo, Maria, Maria, te quiero, Maria, Maria. धड़का ये मेरा दिल ऐसे जाना तुझसे इसको लगाया तो जाना उफ ये मोहब्बत है एक कयामत उस पे तू मेरे साथ है Maria, 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 Señorita Maria, Maria, Maria. तुम तो जाना उफ बड़ी खूबसूरत हो उस पे अदाएं पला की है तेरी बातें उफ बड़ी जानलेवा है मैं तो फिर बिना बातों में तुमको तुम्हीं से चुरा लूंगा मैं मुझको इजाजत तो दो धड़का ये मेरा दिल ऐसे जाना तुझसे इसको लगाया तो जाना उफ ये मोहब्बत है एक कयामत उस पे तू मेरे साथ है Maria, 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 Señorita Maria, Maria, Maria. ఓకే సో లాస్ట్ ఎపిసోడ్ లో బ్యాడ్ సాల్సా మన కోసం ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ ఈ ఎపిసోడ్ లో కూడా ఒక ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సదా మీరు ఎప్పుడు అంటారు సాంగ్ లో వావ్ ఫ్యాక్టర్ ఉండాలి అని, వీళ్ళ సాంగ్ అంతా వావ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి, ఇంకేం లేదు. ప్రతి మూవ్మెంట్ wow factor. Every single movement is a wow factor. I don't know what to say about you guys. Yeah, I just love you so much. Thank you very much for coming to our studio and set and entertaining all the ETV viewers. Thanks a lot. శేఖర్ మాస్టర్ మిమ్మల్ని అడిగే ముందు మన అద్దూర్ యాంకర్ అడుగుదాం. ప్రదీప్, హౌ డిడ్ యు లైక్ బ్యాడ్ సాల్సా? అంటే వీళ్ళ డాన్స్ ముందు నాకు తెలిసి వీళ్ళిద్దరు ముందు ఇంకెవరు సాల్సా చేసినా బ్యాడ్ గా ఉంటుందని వీళ్ళ ఉద్దేశం ఏమో. అంత అద్భుతంగా ఉంది. యు గైస్ రాక్ మ్యాన్, సూపర్, ఆసమ్. ఓకే సో శేఖర్ మాస్టర్ ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉంది బ్యాడ్ సాల్సా? మాటలేవు. Thank you so much for being here, Bad Salsa. It was fantastic to have you here. Do you guys want to say something, Akash and Shonali? We just want to say that we are being proud to be Bad Salsa group and performing all over the world representing India. यही हम लोग का सपना था कि हम इंडिया को रिप्रेजेंट करें पूरे वर्ल्ड में और बस उसी के कदम पे चल रहे हैं. कोशिश करेंगे वो जल्दी पूरा हो जाए. Thank you. Thank you so much. Okay, so first round అయిపోయింది. Let's start the second round. What's 2 lakh rupees? Last year. ఫస్ట్
నేను పంపిస్తానే. హై 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 ఏ ఇప్పుడు రిస్క్ తీసుకోను. హిస్టరీ రిపీట్స్ అన్నారు కదా, ఈసారి హిస్టరీ రిపీట్ కాదు మామ. నా టీమ్ లో ఒక ఆనిముత్యం ఉన్నాడు, లైన్ గా 5 సార్లు టప్పి 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 అని గెలుచుకుంటూ వచ్చాడు. పిలిచేద్దాం రిస్క్ తీసుకోకుండా. సెకండ్ రౌండ్ కి ఓటమి తెలియని యోధుడు మా తరుణ్ వస్తున్నాడు. ఓకే సో లెట్స్ వెల్కమ్ తరుణ్ ఫ్రమ్ రవి's team. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. నరసింహస్వామి! సింగమలై వందమురాయిరం సింగమలై వందమురాయిరం సింగమలై పంచమురుక్కమంతక శిరసిను చమటుకడెక్కు సింగమలై 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 సింగమలై. నక్షత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై తిరిగినాడు చూడరా పుత్రనారసింహుడు. కంచలోక దహనానికి జ్వాలా నరసింహుడు. ఆంధ్రుల సింహాద్రి నేడు కేరళలో సింగమలై. సప్తగిరుల సాటివాడు చదరని ఆ శబరిమలై. సింగమలై 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 సింగమలై. గుండెలు మంటున్న నిరాశలో నిస్పృహలో మహనీచుల మాయాజాలపు గుహలో కన్ను తెరిచి చూసినా వెన్ను విరిచి లేచినా నవ్వినా నడిచినా నరోదయం నరోదయం. సింగమలై వందమురాయిరం సింగమలై వందమురాయిరం సింగమలై పంచమురుక్కమంతక శిరసిను చమటుకడెక్కు సింగమలై 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 సింగమలై. సో మన తరుణ్ ఇప్పటి వరకు 5 times గెలిచాడని రవి చెప్పాడు. అది కాన్సిక్యూటివ్ గా. వర్షిని కూడా గెలిచింది కానీ మధ్యలో ఒకటి షీ డిడ్ంట్ విన్. సో లైన్ లో 5 times తరుణ్ గెలిచాడు. సో 6th time గెలిచే ఛాన్స్ ఉందంటారా తరుణ్ మాస్టర్? మీ మాస్టర్ కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, షుడ్ ఐ కాల్ హిమ్? ఎస్ ప్లీజ్. క్యాట్. ఇప్పుడు ఆ ప్యాట్రియాటిక్ ఇండియన్ ఫ్లాగ్స్ అంతా పెట్టి మీరు ఎప్పుడు చేశారు? ఒక 2 episodes ముందు. ప్యాట్రియాటిక్ కూడా రౌద్రమే. 2 episodes ముందే రౌద్రం వచ్చింది, దాని తర్వాత సాడ్ సాంగ్ వచ్చింది. సో సంతోష్ కంబైన్ గా అలా క్లోజ్ గా ఉంటే కొంచెం రిపిటేటివ్ గా ఉంటుంది. ఓకే మాస్టర్, కరెక్ట్ మాస్టర్. ఈ కాస్ట్యూమ్ లో ఫస్ట్ టైం నేను రౌద్రం చూస్తున్నాను. అంటే ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ ఉండింది. అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ వచ్చింది. వెల్ ట్రైడ్. టేక్ కేర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. సదా మీకు ఎలా అనిపించింది మీ డార్క్ హార్స్ పర్ఫార్మెన్స్? చెయ్యి వల్ల కొంచెం రెస్ట్రిక్ట్ అవుతున్నారు అని కూడా నాకు అనిపించింది. ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నా సరే బాగా చేశారు. అంటే తరుణ్ యాజ్ అ కంటెస్టెంట్ చూస్తే చాలా బాగా చేశారు తరుణ్. కానీ మాస్టర్ మీరే కొంచెం ఇంకా షూర్ మ్యామ్.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రావాలి. నాట్ ఓన్లీ ద జానర్, ఈవెన్ సీయింగ్ రెప్యుటేషన్ ఇన్ ద మూవ్మెంట్స్. ఆ గర్జన చేసింది ఉంది కదా, అది తరుణ్ ఇంత ముందు కూడా ఒక 2సారి ఆయన చేశాడు. సో ఆ మూవ్మెంట్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. సో అలా కాకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. యాజ్ యూజువల్ తరుణ్ బాగా చేశాడు. మాస్టర్ చెప్పినట్టు రిపీట్ గా అనిపిస్తుంది, కొంచెం అదొకటి చేంజ్ చేసుకోండి. సో లాస్య, తరుణ్ పర్ఫార్మెన్స్ నీకు నచ్చిందా? బాగుంది. బట్ ఇంతకంటే బాగుండే పర్ఫార్మెన్స్ మా టీమ్ నుంచి ఒకరు ఇవ్వబోతున్నారు. మాస్ లో మహారాజా తన్ని పంపించేస్తున్నారు రవితేజ. యాక్చువల్ గా ఈ పర్ఫార్మెన్స్ లో ఏంటంటే తను ఒక స్పెషల్ పర్సన్ తో డాన్స్ చేయబోతున్నాడు. ఆ స్పెషల్ పర్సన్ అంటే తనకి చాలా ఇష్టం. ఎవరు అనేది మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ రవితేజ ఫ్రమ్ లాస్యాస్ టీమ్ విత్ a special performer. बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले चल रे गिंदिले बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले चल रे गिंदिले तत्नक ದಿಂದರುವೈ సందడి రేగని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని తత్నక ದಿಂದರುవై సందడి రేగని ఎరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే గాజీపురి ఎదురయ్యే శిలయైన శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది నగరమే చరితలకు అందనిది కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమా విలాసంగ శివానంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి
రవితేజ. మాస్టర్. బాగా చేశావు, యాజ్ యూజువల్ గానే బాగా చేశావు. థ్యాంక్ యూ మాస్టర్. యాజ్ యూజువల్ గా మీ మాస్టర్స్ కూడా సూపర్ గా చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉండింది. అండ్ ఎస్పెషల్లీ వన్స్ అగైన్ ఆ గర్ల్స్ ఇప్పుడు కూడా నాకు తెలియటం లేదు. ప్రదీప్, నీకు తెలుస్తున్నారా ఎవరు గర్ల్స్ అని? నేను షాక్ యాక్చువల్లీ. ఇతను వచ్చినప్పుడు కూడా రవి చెప్పాడనమాట, గెస్ట్ ఇందులో ఫీమేల్ కూడా ఉన్నారు డాన్స్ చేసే వాళ్ళలో. సగం సేపు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసా కానీ మళ్ళీ కాన్సన్ట్రేషన్ మళ్ళీ రవితేజ మీదకి వెళ్ళిపోయింది. ఆసమ్ జాబ్. అండ్ శశి నాకు చాలా బాగా గుర్తు, అదుర్స్ టైంలో ఏం మారలేదు శశి. నీ హెయిర్ స్టైల్ నువ్వు అసలు ఏం మారలేదు. నీ డాన్స్ కూడా అదే రేంజ్ లో అదరగొడుతున్నావు. వండర్ఫుల్, ఆసమ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. సదా, నువ్వు చాలా లక్కీగా ఉన్నావు తెలుసా నీకు. ఎందుకు చెప్పు? నీకు అలాంటి మాస్టర్, అలాంటి గ్రూప్ దొరికింది. ఈ గ్రూప్ తో ఒక తప్పు అయినా అసలు ఛాన్సే లేదు. ఆ సింక్ ఏంటి, ఆ కోఆర్డినేషన్ ఏంటి, ఫార్మేషన్స్ గానీ దే ఆర్ ఆల్వేస్ బ్యాంగ్ ఆన్ టైమ్. ఎవ్రీ సింగిల్ మూవ్మెంట్ మీరు చేసినప్పుడు ఇదే నా లైఫ్ కి లాస్ట్ స్టెప్ లాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఈ గ్రూప్ అంటే నాకు చాలా ఇష్టం. కన్సిస్టెన్సీ ఏంటో అది ఈ గ్రూప్ నుంచి నేర్చుకోవాలి. నాకు చాలా బాగా నచ్చింది. ఇది నీ చలిలా అమ్మాయికి చూసిన తర్వాత నాకు చరణ్ తేజ్ గుర్తొచ్చు. చరణ్ తేజ్ ఒకసారి రావా? వెళ్ళి చరణ్ తేజ్. చరణ్ తేజ్ మాస్టర్ సాయి తేజ్ కదా, పార్ట్నర్ దొరికింది కదా ఇప్పుడు. శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఫుల్ బాయ్స్ గర్ల్స్. నాకు రవితేజ కాస్ట్యూమ్స్ కన్నా బాయ్స్ కాస్ట్యూమ్స్ బాగా నచ్చినాయి. అంటే మీరు ఏది చూసినా కొత్తగా అనిపిస్తుంది ప్రతి అటెంప్ట్. యూ డిడ్ గుడ్ జాబ్. డమర్కం తీసుకొని చేశారు కదా, అక్కడి నుంచి దుమ్ము లేపేశారు. ఇది స్టిల్ ఇంద్రాలో కదా, ఇంద్రాది చిరంజీవి సార్ సినిమాలో అన్నిట్లోకెల్లా ఇంద్రాలో ఒక సాంగ్ బాగా నచ్చింది నాకు, రాధే గోవింద. దాంట్లో ఆయన స్టైల్, గ్రేస్, హ్యాండ్ అవుట్ ఇలా పెడతారు. శేఖర్ మాస్టర్, మీరు వచ్చే ఒకసారి చూపిరా, నాకు సరిగా కనిపించలే మీరు కూర్చుని. ముకుందా కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరసా ఇహ కలిపేయమంట మృదు వదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దామో పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ ఒళ్ళో బాలుమా వయసే గేలుమా నిలువెల్లా తిరబూసే నవ యవ్వనాల కొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దామో పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ మీకు చాక్లెట్ రేన్ కూడా ఇచ్చారు. సదా మ్యామ్, మీరు అంతా బాగా డాన్స్ చేశారు డాడీ పాట మీద. సో రవి, సిగ్గు లేకుండా చెప్తున్నా, వేరే టీం అయినా సరే ఐఎమ్ సీయింగ్ రవితేజ ఇన్ ఫైనల్స్ ఆఫ్ డీజే. ఫెంటాస్టిక్. అండ్ శశి గారు,
బాలగారు థ్యాంక్ యూ సో మచ్. ఇలా కూర్చొని మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంటది. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది అండ్ 2 lakh rupees ఎవరు గెలుచుకుంటారో చూసేద్దాం. లాస్యా ప్లీజ్ కమ్ అండ్ రవి ప్లీజ్. కొంచెం నా పరువు ప్రతిష్టని అబ్బో ఎక్కడ ఉంది? ఏంటో ఉండదులేండి, ఏంటో ఉండదు. సదా మీరు రవి పరువుని మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు ఓట్ చెప్పండి. ఎవరు? రవికే ఇస్తాను ఓట్. నాటి. సో యువర్ vote goes to రవి చెప్పేశారు కదా. So Sada's vote goes to Ravi Teja. Shekhar Master, me vote. Tarun or Ravi Teja. Tarun Master. Ravi Teja. ఇంకో అడ్వాంటేజ్ టాస్క్. ఐ యామ్ రెడీ. లాస్ట్ నువ్వు ఇప్పుడు పిచ్చి దానిలాగా నీ వైపు వచ్చేవి చూడకు, కొంచెం హెల్ప్ తీసుకో ఎవరి నుంచి అయినా. ప్రదీప్ ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా వచ్చావు. ప్లీజ్ ప్రదీప్ నువ్వు ఈ టీం కి వచ్చి నాకు హెల్ప్ చేయవా? చూసుకుందాం దాని ప్రతాపమా నా ప్రతాపమా. ఇటు 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 ఈ వైపు అటంట పో మామా. ఓకే సో ఇప్పుడు మనం ఏ పనిష్మెంట్ ఇచ్చినా అంటే ఏంటి ఇచ్చినా చేయాల్సిందే. ఏదైనా చేయాలి కానీ అది లాస్య పక్కన వచ్చకుండా చేయాలి. చూడాలి ఎందుకు అంటే పనిష్మెంట్ వాడికి ఇస్తే రివర్స్ లో నాకే పనిష్మెంట్ లో ఉంటుంది. అది ఈ పనిష్మెంట్ లో నువ్వు ఉండకూడదు, నన్ను ఇన్వాల్వ్ చేయకూడదు. ప్రదీప్ నీకు ఫేవర్ గా ఉండేదైతే రవి దమ్ముంటే లాస్య గురించి 5 మంచి విషయాలు చెప్పు. ప్రదీప్ నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా చెప్పండి మాస్టర్. అది నీకు అర్థం కావాలి మెంటల్. నిన్ను పొగుడుతూ 5 విషయాలు చెప్పమన్నాను. అది నీకు ఫేవరబుల్ గానే ఉందిగా. ఉన్నట్టే ఉంది. చూసావా ఏం ట్విస్ట్ లేదు అందులో. అంతే అంటావా? కానీ రవి చాలా కష్టపడుతున్నాడు. అందుకే ఓడిపోతాడని అది ఇచ్చాను. 5 కష్టం 3. ఇది మరి తొండి. 5 చెప్పు. 5 మంచి విషయాలంటే చెప్పు. లాస్య టీమ్ లో వర్షిని ఉంది, లాస్య టీమ్ లో రవితేజ ఉన్నాడు, లాస్య టీమ్ లో రమ్యశ్రీ ఉంది, లాస్య టీమ్ లో వాళ్ళు ఉన్నారు, లాస్య పక్కన ప్రదీప్ ఉన్నాడు. ఇవి కాదు నాన్న 5 మంచి విషయాలు లాస్య గురించి. అంటే నా గురించి మంచి విషయాలు లేవా ఏంటి? అంటే లాస్య గురించి మంచి విషయాలు లేవా? లేవు కదా ఏం చెప్పును. చూసా అందుకే ఇచ్చా. ఓడిపోతాడు ఇప్పుడు. బాగా చెప్పాను కదా. బాగా చెప్పా. అయితే ఓడిపోయాను అని చెప్తే ఒప్పేసుకుంటారా? టాస్క్ చేయాల్సిందే, నన్ను పొగడాల్సిందే. 5 మంచి విషయాలు చెప్పురా. నా జీవితం చెప్పలేకపోతున్నారు. మన ఇచ్చిన టాస్క్ అంత గజగజలాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ వల్ల కాట్లే. రవి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లైఫ్ నేను నీకు హెల్ప్ చేయనా? ప్లీజ్ బేబీ. లాస్ట్ చాలా ఇన్నోసెంట్ గా ఉంది పాపం. అది ఇన్నోసెంట్ ఏంటి బాబు? అయ్యో కష్టం. కౌంట్ అవుద్దా? ఓకే ఓకే కాదు కాదు నేను ఇన్నోసెంట్ కాదు. అబ్బే అంటే ఎవరు ప్రయత్నించినా 5 మంచి విషయాలు చెప్పలేరు అనమాట. మన టాస్క్ అంత బాగుంది చూసావా? ప్రదీప్ నేను నీ సైడ్. ఇట్రా అయితే నా సైడ్ అయితే. దమ్ముంటే 5 మంచి విషయాలు చెప్పండి లాస్య గురించి. ఈ రోజు మా సదన్ కాపీ కొట్టిన లాస్ట్ అడ్రస్ బాగుంది. నేను ఎన్నిసార్లు ఎంత తిట్టినా నవ్వుతుంది. వాళ్ళ టీం ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, సపోర్ట్ చేస్తోంది. వావ్ 3 అండ్ ఒక ఫీమేల్ లీడర్ గా నిన్ను ఓడించింది, ఆ డబ్బా నిండా నింపింది. సూపర్ పాయింట్ ఇది. వెరీ గుడ్. 29 lakhs నువ్వు సిగ్గుపడ కాదు. ఒక నిమిషం ఇంకా 2 4 చెప్పాను. లాభం లేదు మా 5 ట్రై చేస్తా. ఎంతో కొంత ప్రదీప్ నువ్వే చెప్పావు. ప్రదీప్ కాదు లాస్య గురించి ఏం లేవా? మాస్టర్ మీరు చెప్పండి మాస్టర్. లాస్య లాంటి ట్యూబ్లైట్ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అది కాదు, అది ఇప్పుడు అర్థమైంది. వెలిగింది, నాకు వెలిగింది. నేను హట్టయ్యా. నేను నీకు ఎంత సపోర్ట్ చేశాను ఎవ్వడు పూర్తి చేయలేపాడు ఆ టాస్క్. ఇంకోసారి డీజేకి రాకే. తూల తీరిందా బాగా తూల తీరిందా, తప్పు చేయడం అయితే పెట్టడం వీడికి మా సరదా, అప్పిచ్చాక తీరుస్తాడు బాగా మీ దురద, కలవర కింగ్ వీడే కరానా దొంగ
గెలిచినట్టు ఓడిపోయినట్ట? గెలిచింది. ఎవరు 5 విషయాలు చెప్పలేకపోయారు, గెలిచింది లాస్య. ఒప్పుకుంటా బావా, నేను ఓడిపోయా. నేను విన్నాను మాస్టర్. తూల తీరిందా తూల తీరిందా అరెరె తూల తీరిందా బాగా తూల తీరిందా. ఓకే లాస్య, సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత నీ దగ్గర 29 lakh rupees ఉన్నాయి, రవి దగ్గర 6 lakhs ఉన్నాయి. మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం లాస్య. ఇప్పుడు ఇందులో కూడా ఓడిపోతే ఇతని టాస్క్ ఇవ్వచ్చా మనం? నువ్వు రవి వైపు కూర్చొని మనం అనకూడదు, అటు వెళ్ళిపో లాస్ట్ దగ్గరికి. ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో గెలిస్తే గెలిస్తే కాదు, మనం గెలుస్తాం, వాళ్ళకి ఎలాగో టాస్క్ ఇస్తాం. ఆ టాస్క్ ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేయాలి. నేను ఆలోచిస్తా. మీరు ఓడిపోతే నేను మీ ఇద్దరికి టాస్క్ ఇస్తా. కరెక్ట్ రవి. ప్రదీప్ నా కోసం ఆ మాత్రం చేయలేవా నువ్వు? టాస్క్లు అవి ఎందుకులే, మామూలుగా డీజే షో అది చేసేద్దాం. ఓకే సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 3 worth 3 lakh rupees. ఫస్ట్ లాస్య నువ్వు ఫస్ట్ నేను పంపిస్తే విన్ అవుతున్నాను కదా నిహారిక, అందుకే ఫస్ట్ నేను ఇప్పుడు వర్షిని పంపిస్తున్నాను. ఓకే సో ప్లీజ్ వెల్కమ్ వర్షిని. నిద్రపోమ్మా చెల్లి. డాన్స్ ఆడదామా? వద్దమ్మా. నువ్వు చేస్తేనే నేను నిద్రపోయేది. సరే రా. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. గొడుగునవుతాను ఇకపైన నేను, బాధలు నిన్నిలా తడవనీగా. నిన్నుడిన క్షణమైన అసలుండలేను, చిరునవ్వునవుతాను పెదవంచునా. నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. square, A plus B whole square. Tom and Jerry war a key, 8 or 9, I don't care. Attack, attack, yelka pilli meera ke. Attack, attack, puvu mullu meera ke. Attack, attack, uppu nippu meera ke. Attack, attack. రవి మోహన్
లో కొంచెం నవ్వు తగ్గింది. బట్ దెన్ జడ్జెస్, ఇందాక మనం చూసాం బ్యాడ్ సాల్సా, వాళ్ళకి ఏమాత్రం తక్కువ అవ్వకుండా దోస్ లిఫ్ట్స్ వర్ అమేజింగ్. ఐ లవ్డ్ ఇట్. తరుణ్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది వర్షిని పర్ఫార్మెన్స్? వర్షిని బ్రదర్ ని పైకి రమ్మనండి. ప్రతి ఒక్క జిమ్నాస్టిక్ చేశావు, నేను భయపడిపోయాను. నువ్వు వర్షిని లిఫ్ట్ చేసేటప్పటికి నువ్వు కొంచెం అలా అలా అన్బ్యాలెన్స్ అవుతున్నావు, కాన్ఫిడెన్స్ లేదు. నేను 2-3 సారి నాకు భయం, నువ్వు సర్కిల్ చేసేటప్పటికి అక్కడెక్కడ తగులుతావో ఏంటి. బికాస్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఇలాంటి జిమ్నాస్టిక్స్ చేయండి. కంటెస్టెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయవద్దండి. టైమింగ్ అంతా కరెక్ట్ గా చేశారు, బట్ నీ మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. మినిమం 15-20 డేస్ రిహర్సల్స్ చేయాలి. అలా ఉంటే అటెంప్ట్ చేయి. సో బీ కేర్ఫుల్. ఓకే, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. సదా, నాకు నచ్చింది. బిగినింగ్ లో ఏదో మూవ్మెంట్స్ చేశారు, చాలా కొత్తగా అనిపించినాయి నాకు. ట్రాన్సిషన్స్ అంటే ఒక లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ కి వెళ్ళినప్పుడు గానీ అక్కడ కొంచెం, దాట్స్ ఆల్సో నాట్ బికాస్ ఆఫ్ వర్షిని, బికాస్ ఆఫ్ యూ. మీరు ఇంకా కొంచెం స్మూత్ గా చేసి ఉంటే, అక్కడ ఒక షోల్డర్ నుంచి ఈ షోల్డర్ కి తీసుకొచ్చినప్పుడు ఏదో మిస్ బ్యాలెన్స్ అయింది మళ్ళీ కదా. ఎందుకంటే ఇలాంటి పర్ఫార్మెన్సెస్ లో ఎంత స్మూత్ గా అది వెళ్తే అంత ఐ ప్లీజింగ్ ఉంటుంది. అది తప్ప వర్షిని, యూ వర్ గుడ్. యూ యాజ్ యూజువల్ వర్ వెరీ నైస్. దట్స్ ఇట్. శేఖర్ మాస్టర్. ఒకసారి కొరియోగ్రాఫర్ భూషణ్. ఏ సాంగ్ ఇది? అన్నా చెల్లెల సాంగా? ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేశారు మరి? ఫీల్ బాగుందని. అంటే సాంగ్ ఫీల్ బాగుంటే అన్నా చెల్లెల అమ్మ కూతురు ఏ సాంగ్ అని సెలెక్ట్ చేస్తారా? నాకు అసలు నచ్చల. అన్నా చెల్లి సాంగ్ చేస్తున్నప్పుడు ఆ మీనింగ్ ఏంటో కనుక్కోండి. ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ చేస్తే ఎలా? చాలా పెద్ద తప్పు. ఓకే, సో రవి, ఈసారి 3 లక్షలు నాకు నా టీం కి చాలా ఇంపార్టెంట్. సో అందుకే వర్షిని అనే క్వశ్చన్ కి ఆన్సర్ జతిన్. సో లెట్స్ వెల్కమ్ జతిన్ ఫ్రమ్ రవిస్ టీమ్. ఏమండి, గుర్తుందిగా ఈ రోజు మన ఫస్ట్ యానివర్సరీ. ఈ రోజు కూడా ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చారనుకోండి, చంపేస్తాను. అస్సలు ఛాన్స్ లేదు డార్లింగ్. నేను చచ్చినా లేట్ రానివ్వాల. ఓకేనా? బాయ్. వస్తున్నా ఇస్తున్నా రాయని గాథ. ఎత్తుకున్నా మాయలువా. Love you, honey. Come to me, baby. Oh, baby. తెలవని మలుపులో
లోలో కోడి కూరమేదో చేరువై తీర్చమంది మనవి Touch me not, 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 touch me not. తడబడే తపనలు జతపడే తనువులు హలో హలో, మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? జతిన్ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ముట్టుకో. ఓకే ఓకే. సదా మీకు ఎలా అనిపించింది? ఆ డైలాగ్ లో నేను అనుకున్నాను, నేను చచ్చినా టైంకి వస్తా. ఏదో ఇది వచ్చేది ఆత్మ అంటే చనిపోయాడు వచ్చినప్పుడు ఏదో జరిగి ఉంటుంది. సో అదే అయిపోయింది. చాలా బాగా చేశారు మీరిద్దరు. రాక్ సాలిడ్ ఉంది కెమిస్ట్రీ ఇద్దరిది. ఎంత స్మూత్ గా అమ్మాయిని హ్యాండిల్ చేసావు. అప్ప అమ్మాయి కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి 100% కంటే ఎక్కువ వచ్చింది. కాన్సెప్ట్ బాగుంది. ఇక్కడ ఫ్లోర్ మూవ్మెంట్స్ చాలా బాగున్నాయి, లిఫ్ట్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఏం చెప్పాలి? వెయ్యవయ్యా వెయ్యి. తరుణ్ మాస్టర్ మీ కమెంట్స్. చాలా బాగా చేశారు. బట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఎక్కడ ఒక్క పోస్ అయినా సరే, ఒక మూమెంట్ అయినా సరే వల్గారిటీ లేదు. డాన్స్ మాస్టర్ వచ్చి ఒక లిమిట్ వరకునే కంపోజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. ఐ థింక్ అన్షు కదా, అన్షు ప్లీజ్. నీట్ అండ్ క్లీన్ గా చేశావు. హ్యాట్స్ ఆఫ్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. కొరియోగ్రఫీ చాలా 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 బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ విండో తీసి హెడ్ రావటం, ఇక్కడ కింద తీస్తే కాళ్ళు వచ్చి గజ్జిల సౌండ్. ఆ తర్వాత డోర్ తట్టాడు, టక్ 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 టక్. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఫైనల్ ఈ ట్రాలీలో వచ్చేటంటే అది అర్థం కాలేదు. ఆత్మ, అది ఆత్మ చాలా బాగుంది. లాస్యా ఏం లాస్యా? బాగుంది, చాలా బాగుంది. చెప్పురా లాస్యకి ఇప్పుడన్నా ఒప్పుకోమని. బాగుంది కదా పర్ఫార్మెన్స్. నిజం చెప్పేద్దాం పోనీ ప్రదీప్. నేను నిజమే మాట్లాడుతున్నాను. నువ్వే పర్ఫార్మెన్స్ ఇచ్చావు, చాలా బాగుంది, సూపర్. లాస్యా ప్లీజ్ గెట్ వర్షిని. సో ప్రదీప్, ఇప్పుడు కనుక రవి గెలిస్తే చాలా బ్యాడ్ అమ్మా. నువ్వు లాస్ట్ ఇయర్ చాలా అన్లక్కీ. నేను వచ్చిన తర్వాత నాకు బాగా జరుగుతోంది అని చెప్తున్నాను. అవును, ఇప్పుడు అతని దగ్గర ఉన్నాను. అతను సగం డబ్బులు ఇట్లా వేసాము. అవును, మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను. ఈ డబ్బులు తీసి అట్టేస్తున్నావు. ఈక్వల్ చేస్తున్నావు. కాకపోతే లక్ష లెవెల్ చేయడానికి వచ్చాను అంతే. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి టాస్క్ మనకు వస్తుందని నువ్వు కంగారు పడుతున్నావా? నువ్వు చూస్తూ ఉండు, అబ్బాయి గెలుస్తాడు. పిచ్చిదాన్ని నేనవుతానేమో డౌట్ గా ఉంది. లాస్ట్ ప్రదీప్ ఏమన్నాడు? ఇప్పుడు వర్షిని గెలవచ్చని అన్నాడు. శేఖర్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? డౌట్ లేదు, జతిన్. సదా your vote goes to జతిన్. తరుణ్ మాస్టర్? జతిన్.
having you here. నీకు ఎలా అనిపించింది? How was your experience? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్లీ డాన్స్ నాకు రాదు కాబట్టి ఎవరైనా చేస్తే చూడడం నాకు చాలా ఇష్టం. ఇట్స్ వండర్ఫుల్ ఆర్ట్, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. అంత మంచి ఆర్ట్ని అది కూడా ఇంత చిన్న వయసులో, అందుకే నాకు వచ్చిన తెలుగులో మొక్కై రొంగునది మ్రానై రొంగున అంటారు కదా, అంటే చిన్నప్పుడే వీళ్ళని ఇంత బాగా బెండ్ తీశారంటే పెద్దయాక దంచేస్తారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డీజే, సచ్ ఎ వండర్ఫుల్ షో. డి అనేది టెలివిజన్ హిస్టరీలో ఒక డాన్స్ షో ఎలా ఉండాలో మిగతా డాన్స్ షోలకి నేర్పించింది. రవి చాలా బాగా ఉంది అండ్ మీ టీం ని నువ్వు సపోర్ట్ చేస్తావు. అండ్ లాస్య నువ్వు ఎప్పటికైనా గెలుస్తావు. 2016, 2017 కల్లా ఏదో చేసి ఏదో టాస్క్ లో మనం గెలిచేలాగా. అండ్ నిహారిక గారు సెపరేట్ సిగ్నేచర్ తో వచ్చింది యాజ్ డీజే నిహారిక ఫ్రమ్ టుడే. అండ్ శేఖర్ మాస్టర్, సదా గారు అండ్ తరుణ్ మాస్టర్, ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాప లాస్య ఎంత ఉంది నీ దగ్గర? 26 lakhs ఒక ఎత్తు, ఈ 1 రూపీ కాయిన్ ఒక ఎత్తు. దానికోసం నేను ఏం చేయాలి? ఒక మంచి పాటతో ఎండ్ చేయి. Okay, song gone. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఎవున్న వెంకమ్మల, రావే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా, రావే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. కొట్టండ్రా మామా రాజురారా, మామా రాజురారా. జానపదం అంటే ఇది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలితయముణ్ణి నేను, నీ కరెక్ట్ మగుణ్ణి నేను. వెయ్యవయ్యా వెయ్యి రాజురారా, అరే మామా రాజురారా రా. కామ్య. ఒక మంచి హిట్ సాంగ్ పెడతాను. ఆ హిట్ సాంగ్ మీద ఒట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి నాకు. ఓకే రెడీ? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. శివ శంభో శివ శివ శంభో, శంభో శివ శంభో శివ శివ శంభో. బాబా జితిన్ సూపర్. నరాలు తగిపడి నెత్తురు రాని, నరమేధాలే జరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. పాటలు పాడంట్రా అంటే పేతాస పడుతున్నారంట్రా. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా. చింపేశావు. రంభావరస్ మ్యాన్కి వచ్చిన కాడి నుంచి సాంగ్ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంతిరో.